ఏలూరు జిల్లా గొల్లపల్లిలో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు అమ్మఒడి దూరం కాకూడదని సూచించారు. తల్లిదండ్రులు లేని పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తుకి మార్గం సుగమం చేసే కార్యక్రమంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రులు, టీచర్స్, ప్రభుత్వం, స్టూడెంట్స్ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్. అందరూ చర్చించుకొని ఉన్న లోపాలు కానివ్వండి, ఉపాధ్యాయుల తరపు నుంచి కానివ్వండి, లేదా పేరెంట్స్ తరపు నుంచి ఉన్న లోపాలు కానివ్వండి, అయితే స్టూడెంట్స్ తరపు నుంచి ఇవన్నీ కూడా చర్చించుకుని ఒక మంచి మార్గాన్ని, క్రమశిక్షణని పిల్లలకి అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి మరి పిల్లల చదువుల పట్ల ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 67,47,000 మందికి అంటే 67.5 లక్షల మందికి మరి తల్లికి వందనం ద్వారా 10,120 కోట్ల రూపాయలని ఒకే రోజు జమ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో పిల్లల చదువుల కోసం అంత పెద్ద సొమ్ము జమ చేసిన ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. శ్రీకాకుళం జిల్లా యలమంచిలి